మీ ఆవిడకి ఏమన్నా వేరే వాళ్ళతో సంబంధం ఉందని మీకు ఏమైనా డౌటా? ఈ డౌట్ అంత ఏం లేదు. ఆమె ఫోన్ పాస్వర్డ్ ఎప్పుడు నాకు చెప్పదు, మనకు తెలియదు. ఇంకా అంటే తెలివైన అనుమానం అయితే అమ్మాయా, ఏమీ లేదు. తెలివి తక్కువ అమ్మాయా? అంటే తెలివి అంటే ఇంకా మీరు వేరే తెలివి సార్, చదువుకోవడం అంటే ఎవరు చదువు తెలివి లేదు కూడా. అని చెప్పి వెనక ముందు చూసుకోకుండా మీరు పెళ్లి చేసుకున్నారు. అవును, పోనీ ఎవరన్నా అమ్మాయి గురించి మాట్లాడటానికి పెళ్లికి కూడా ఎవరు ఎవరు రాలేదు. రాలేదు. అంత గుడ్డి పెళ్లిలా ఉంది కదండి ఇదంతా. అంత గుడ్డి పెళ్లి అంటే సరే ఎవరు లేరు అంటారు కదా, హెల్త్ బాగాలేదు అంటారు వాళ్ళ అమ్మ కూడా, ఎవరు బాగాలేదు వాళ్ళ చెల్లెలు చూసుకుంటుంది అమ్మ అంటే, సరే ఎవరు లేకున్నా సరే తర్వాత నన్ను చూద్దాం పోదాం కలుద్దాం అని అనుకున్నాం. రీసెంట్గా కూడా 1 month బ్యాక్ నేను వెళ్ళాను వాళ్ళ ఊరికి. మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఆ మాయలు మంత్రాలు అనే చోట కంప్లైంట్ ఇస్తే పోలీసులు మీకు ఫేవర్ గానే చెప్పారు. అవును. మరి ఆయన దగ్గరికి వెళ్ళారా, వెళ్ళలేదా మీరు? చెప్పించుకోవడానికి వెళ్ళలే, ఇంకా మధ్యలో నుంచి వచ్చేసిన. తర్వాత కూడా ఇంటికి వచ్చాను, ఇంటికి వచ్చిన తెల్లారే వెళ్ళిపోయింది వాళ్ళ ఊరికి. ఓకే, వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వచ్చింది? మళ్ళీ రాలే, ఇంకా అప్పటి నుంచి రాలే. April 28, 2024 పోయింది. ఈ రోజు వరకు ఇంటికి లేదు. ఎప్పుడన్నా ఇంటికి రాండి, ఇప్పుడు మాది గృహప్రవేశం చేద్దాం అనుకుంటున్నాం 20కి. ఈ మంత్ మీకు రెండోసారి యాక్సిడెంట్ అయినప్పుడు అయితే ఉందిగా? ఇంకా మా పెళ్ళి అయినాక అయిందే మొదటిసారి. అయినాక అదే యాక్సిడెంట్ అంటే పెళ్ళైనాక ఒకటిసారి అయింది, అప్పుడు వచ్చింది. ఉంది. ఒక నెలనే వచ్చింది. అంటే నేను Treatment యాక్సిడెంట్ గానీ ఉన్నప్పుడే మీరు పోయింది, హాస్పిటల్ ఉన్నప్పుడే వెళ్ళిపోయింది వాళ్ళ ఊరికి. ఓకే, అప్పుడు కూడా వెళ్ళిపోయింది. అప్పుడే వెళ్ళిపోయింది. అప్పుడు ఎందుకు వెళ్ళిపోయిందండి? అప్పుడు మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆవిడ ఊరు వెళ్ళిపోవటం ఏంటి? అప్పుడు ఏం గొడవ లేదుగా మీ ఇద్దరి మధ్యన? ఏం గొడవ లేదు, బాగానే ఉంటున్నాం. మరి అప్పుడు ఎందుకు వెళ్ళిపోయింది? ఎందుకు వెళ్ళిపోయిందంటే అప్పుడు మా వాళ్ళు ఈడ ఉంటే, అంటే నన్ను హాస్పిటల్ చూసుకొని మా బావ వాళ్ళు మా చెల్లి వాళ్ళు ఉన్నారు, అమ్మ వాళ్ళు ఊళ్ళో ఉన్నారు కదా, పిల్లగాని చూసుకొని ఉండలేదని ఇక్కడ రూమ్ కాల్ చేసి ఊరికి తీసుకెళ్ళారు. ఎంతకాలం ఉన్నారు మీరు హాస్పిటల్లో? 3 months కంప్లీట్ అయిపోయింది. అందువల్ల బిజినెస్ లాస్ అయిపోయింది. లాస్ట్ వచ్చినాక బిజినెస్ ఎత్తేసారు. సో ఇప్పటిదాకా మీరు చెప్తున్న స్టోరీ ఏంటంటే, మీరు ఒక యాసిడ్ కంపెనీకి మేనేజర్గా చేసేవాళ్ళు, 10 years బ్యాక్ మీకు ఆ యాసిడ్ బాటిల్ బ్లాస్ట్ అవ్వడం వల్ల మొత్తం ఎంత కాలింది, అయినా మీకు అన్ని బాగానే పనిచేస్తున్నాయి అప్పటికి. తర్వాత ఒక 5 to 10 yearsకి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, బాగా ఫైనాన్షియల్ గా బాగా చూసుకుంటది సర్దుకుంటది అన్న ఉద్దేశంతో. మీకు ఆ అమ్మాయికి ఒక బాబు 4 years బ్యాక్ మ్యారేజ్ అయింది. ఒక 2 years బాబు పుట్టిన కొంతకాలానికి మళ్ళీ యాక్సిడెంట్ అయ్యింది, బ్రెయిన్ లో కొంత ఇబ్బంది, బ్లడ్ క్లాట్ అయ్యి ఇబ్బంది అయింది. 3 months హాస్పిటల్లో ఉన్నారు. ఈ లోపు మీరు పెట్టిన బిజినెస్ ఏదైతే ఆ యాసిడ్ ఆపేసి బట్టల షాపు ఏవో పెట్టారో అవన్నీ మీరు హాస్పిటల్లో ఉండడం వల్ల లాస్ అయిపోయినాయి. వచ్చి అట్ని 10 అమ్మేశారు. ఊరేళ్ళు పని చేసుకుందామంటే ఈ అమ్మాయి వచ్చేది కాదు. కానీ తర్వాత అమ్మాయి ఏదో గొడవ పడి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి అమ్మాయి రాల. 1.5 year అవుతుంది అమ్మాయి మిమ్మల్ని వదిలేసి. నేను హాస్పిటల్ ఉన్నాక బయటకు వచ్చినాక 2 నెలల తర్వాత వచ్చింది, 1 నెల ఉండి వెళ్ళిపోయింది. అదే వెళ్ళిపోయి మళ్ళీ రాలేదు కదా. మళ్ళీ ఒక బర్త్డే అప్పుడు వచ్చింది, వాని బర్త్డేకి వచ్చింది. ఇంటికాడ చేయమంటే ఇంకా ఇప్పటికిప్పుడు ఫైనాన్షియల్ కొద్ది ఇబ్బంది అయింది. అలాగా ఇంట్లో ఎందుకు ఉండట్లేదని మీరు అడగలేదా? నేను అడిగితే మాటలు మంచి రావు మేడం, ఇంటికంటే ఎక్కువ బూతులు రావడం వల్ల నేను డిప్రెషన్కి వెళ్ళిపోతున్నా. కదా ఇంటికంటే ఎవరింటికి వెళ్ళలేదండి? వాళ్ళ ఊరికి వెళ్ళి. ఎవరుంటారు అక్కడ? అమ్మోళ్ళు ఉంటారా? అమ్మ చెల్లెలు ఉంటారు. మరి వాళ్ళు ఏమి అనరా? ఏమి ఎవరన్నా కానీ ఈ అమ్మాయిదే డామినేట్ ఉంటుంది. ఈ అమ్మాయిదే డామినేట్. నోరు ఎక్కువ, ఆలోచన ఎక్కువ. బాబా పాప మీకు? బాబు కూడా అక్కడే ఉన్నాడు. బాబు అక్కడనే ఉన్నాడు. సరే ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఇప్పుడు ఎప్పుడన్నా బాబుని చూద్దామన్నా కానీ నీకు ఉట్టలేదు బాబు, 4 వేరే వాళ్ళ నాన్న దగ్గర ఆడుకుంటుండు మంచిగా ఉంటుండు, నువ్వు ఫోన్ చేయకు, నువ్వు ఫోన్ ఇట్లా చేసినా మీ ఫ్యామిలీ అందరికి టార్చర్ అయితే తప్పదని అంటుంది. ఎవరో ఆ నాన్న. సరే ఆవిడకి నోటి దొరద ఎక్కువ, అలా వాగింది అనుకోవచ్చు కదా, మీరు ఎందుకు బాధపడుతున్నారు? లాస్ట్ కు వాళ్ళ ఇంటికి పోతే ఇంటికేం రానియలేదు, ఇంటికి రానివ్వలేదు. సరే నేను రీసెంట్ గా ఫోన్ చేసిన ఒక 10-15 days బ్యాక్ చేసి వాళ్ళ అమ్మకి చేస్తే వాళ్ళ అమ్మ కట్ చేస్తుంది, వాళ్ళ అక్క చేసినా కట్ చేస్తుంది. మీరు వెళ్ళలేదా ఊరు? ఆ ఊరు వెళ్ళి ఎలా ఉన్నాడు మీ బాబుని చూసుకోవటం? రానియలే ఇంటి లోపలికి. ఎన్నిసార్లు వెళ్ళారు? ఇవి రీసెంట్ గా ఒకటేసారి వెళ్ళిన 1 month. ఈ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 1 time వెళ్ళిన. రానివ్వకపోవటం అంటే లేడు అని చెప్పారా? ఏమన్నారు? ఉన్నది ఇంట్లో, కానీ మా ఇంట్లోకి రాకు, గొడవ అవుతుంది. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తానని నేను అక్కడికి వెళ్ళింది చూసి మా అమ్మ నాన్నకు ఫోన్ చేసి మీ ఓన్ కొట్టించినాం, పోలీస్ స్టేషన్ లో పెట్టినాం, ఇంకా నాకు తెలియదని ఫోన్ చేసి. పెద్ద స్టెప్ తీసుకోవడానికి కారణం ఏంటి అనేది పెద్దవాళ్ళు ఎవరన్నా మాట్లాడారా? అది కూడా మీకు పెద్దవాళ్ళు మాట్లాడ కాదు, మామూలుగా అమ్మ నాన్న ఎప్పుడైనా ఫోన్ చేసినా కానీ వల్గర్ లాంగ్వేజ్ ఎక్కువ ఉంటుంది. తిట్లే కారణాలు చెప్పడం కానీ కాంప్రమైజ్ అవటం కానీ ఏమీ లేదు, ఏది లేదు. ఎక్కడైనా పెద్ద మనుషులు పంచాయతీ ఏమన్నా పెట్టించారు? ఎక్కడ పెట్టడానికి ఎవరిని ఆప్షన్ దగ్గరకు రానియదు. మీ సైడ్ నుంచి తప్పు ఏంటండి? నా సైడ్ నుంచి ఏం లేదు సార్ తప్పు. ప్రజెంట్ నేను హైదరాబాద్ ఉండాలంటే కొంచెం నాకు హెల్త్ పరంగా ఉండలేకపోతున్నా, కొద్ది రోజులు ఉండి హెల్త్ మంచిగా అయినాక ఉత్తంలే అని అన్నా. మరి ఆవిడకి ఏం కావాలి?
ఊరు హైదరాబాద్ లో ఉండాలంటే మీరేమొచ్చి ఊర్లో ఉండాలని. ఊర్లో ఉండాలని కూడా కాదు, ఇప్పుడు ప్రజెంట్ హెల్త్ పరంగా ఉందాము. ఏమంటే వింటారా ఒక్క నిమిషం నేను చెప్పేది, 2 నిమిషాలు వింటారు. ఓకే. ఇప్పుడు ఏంటంటే అదృష్టమో దురదృష్టమో ఒక సైడ్ ఆఫ్ ద కాయినే వింటున్నాం. అవును సార్. ఇక్కడ చూస్తే ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది, అందులో ఏంటంటే ఈసారి వెళ్ళిపోవటం అనేది మనకు అర్థమైంది మేడం. హాస్పిటల్లో ఉండగా వెళ్ళిపోవటం అనేది కొద్దిగా విచిత్ర విడ్డూరంగా ఉంది. అది అయితే ఆ అమ్మాయికి దిమాకన్నా పనిచేయట్లేదు, అమాయకత్వమా, పెంపకం లోపమా, లేదంటే అసలు పెళ్లి అనేటటువంటి దాని మీద బాధ్యత అవగాహన లేదా అన్నది ఒకటైనా అయి ఉండాలి. లేదంటే మీ సైడ్ ఏదో మాకు ఇక్కడ తెలియనటువంటి ఒక యాంగిల్ అయినా అయి ఉండాలి. ఆ తెలియనటువంటి యాంగిల్ మీరు తప్ప మాకు ఎవరు చెప్పలేరు ఈరోజు. సో అదొక్కటి మాకు చెప్పండి అంతే. ఊరు ఒకటి, మీరేమొచ్చి హైదరాబాద్ కాదు ఊర్లో ఉందామని అంటారు, ఆవిడేమొచ్చి హైదరాబాద్లోనే ఉందాం అంటారు. అది కాకుండా ఇక మా సైడ్ నుంచి ఎటువంటి తప్పులు లేవు సార్. ఎందుకు తప్పులు లేవు అంటే, ఇప్పుడు నన్నే ఎంతో ప్రేమగా చూసుకుని, నా చెల్లి కంటే నన్నే చిన్నప్పటి నుంచి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ, నాకు కావాల్సింది మా నాన్న పొలం కాడికి వెళ్ళినా కానీ కావాల్సి ఇప్పించుకుంటూ చదివించుకున్నాడు, వాళ్ళని అట్లా చేస్తాడు అనేది అలా అడగట్లేదు. అంటే నా ప్రశ్న మీకు అర్థం కాలేదు, వినండి. వింటారా? మళ్ళీ ఇంకో 2 నిమిషాలు వింటారా? రైట్. యాక్సిడెంట్ అయిన తర్వాత శారీరకంగా, అంటే నేను అనేది ఏంటంటే సెక్షువల్ పరంగా మీరు పూర్తి స్థాయిలో చేయగలుగుతున్నారా లేదా అనేది ఒకటి. దగ్గరకు రానియలేదు. రైట్, ఓకే. ఆవిడ రానివ్వలేదా? రానియలేదు. అంటే మీరు కావాలనుకున్నా ఆవిడ రానియలేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే శారీరకంగా మీరు దృఢంగా ఉన్నారా లేదా అన్నది నెంబర్ 2. నెంబర్ 3 యూజువల్గా ఇలాంటి యాక్సిడెంట్ అయిన తర్వాత మాట తడబడుతుంది, మాట ముద్దగా మారుతుంది, జ్ఞాపక శక్తి కొద్దిగా తగ్గుతుంది. జ్ఞాపక శక్తి తగ్గింది. ఇలాంటి అంశాల గురించి ఆవిడ ఏమైనా వెళ్ళిపోయి ఉండొచ్చా అనేది నాకు చిన్న ప్రశ్న. లేదు సార్. శారీరకంగా మిమ్మల్ని ఎందుకు దగ్గర రానిచ్చేది కాదు? ఏదో ఒక కేసు పెడతా అనుకుంటే, ఎప్పుడైనా దగ్గర వస్తే నీ మీద ఏదో కేసులు పెడతా. సార్ అంతకు ముందు మీ యాక్సిడెంట్ కి ముందు బాగానే ఉందా? లేదు, Starting కలిసింది నుంచే కూడా ఈ అమ్మాయికి నెలకు ఒక రోజు కూడా కలవపోయేది. అంటే స్టార్టింగ్ నుంచి ఈ అమ్మాయికి మీరు నచ్చలా, ఇంకా అంతే ఏదో ఉంది. బలవంతంగా ఫైనాన్షియల్ ఇదిలో బాగా గిట్టుబాటు అయింది, 5 ఎకరాలు ఉన్నాయిలే అని ఉన్నది, ఇంకా షాప్ లో వచ్చే డబ్బులు ఎత్తుకుపోయేది తెలియకుండా. దొంగతనాలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి ఆ అమ్మాయి. నేనేందంటే అక్కడ షాప్ నుంచి అప్పుడప్పుడు ఓల్ ఓవర్కి వెళ్ళేటోని. ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్ మీరు ఇప్పుడు? ఇప్పుడు ఏంటంటే బెదిరిస్తుంది, వేరే వాళ్ళ ఉన్నా నీతోటి ఏదో ఒక విధంగా ఫైనాన్షియల్ గా తీసుకుంటా, నా కొడుకు నీకు పుట్టనే లేదు నేను చూపియని అంటది. ఆవిడే పిల్లోని ఉంచుకుంటది, ఆవిడే సెటిల్మెంట్ డైవర్స్ అడుగుతుంది, ఇచ్చేయొచ్చు కదా. మీకేం కావాలి? ఇప్పుడు వేరే వాళ్ళని చేసుకున్నా కానీ బాబుని ఎవరు మంచిగా చూసుకోరు. ఇప్పుడు వాళ్ళకి ఇంకో బాబు పుట్టినాక ఇప్పుడు ఏమైతుంటే చాలా మంది ఇట్లే అయినాక నన్ను చూస్తున్న రిలేటివ్స్ లో కొంత ఉన్నారు, ఈ బాబుని చూసుకోకుండా నాకు పుట్టలేదు కదా అని సరిగ్గా చూసుకోకుండా ఉన్నారు. సో మీరు ఏ డెసిషన్ తీసుకుంటే బెటర్ అనేది మంచి మా ఇంటికి వస్తే మంచిదే మేడం. రాకపోతే ఇంకా రానంటే ఇంకేం లేదు, ఇచ్చేస్తా కానీ. ఓకే, సో అదే మేము మాట్లాడి మీకు చెప్తాం, మీకు ఏ డెసిషన్ కరెక్టో ఏది లీగల్ గా వ్యాలిడ్ వస్తే మంచిగా ఉంటదని ఇంట్లో అందరం ఆశపడుతున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.